ఈ మూసీకి అటు సైడ్ ఇటు సైడ్ ఏదైతే ఎఫ్టీఎల్లో ఉన్నటువంటివి కావచ్చు, లేకపోతే బఫర్లో ఉన్నటువంటి వారికి కొన్ని మార్క్స్ వేసారు, కొన్ని సింబల్ రాసి పెట్టారు దాంట్లో మీద. సో అట్లనే సేమ్ ఆర్బిఎక్స్ అనేది రాసి పెట్టారు, అంటే రివర్ బెడ్ సంబంధించినటువంటిది. సేమ్ అట్లనే మీరు కూడా వెళ్ళి కొన్ని సెక్రటరేట్ కేసీరు అదే మార్కులు, అలాగనే బుద్ధ భవన్ కేసీరు, కొన్ని బిల్డింగ్లకు జిహెచ్ఎంసీ ఆఫీస్కు ఇట్లా వేసిరు. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నువ్వు ఒక రూల్స్ రాసినావు, నువ్వు రూల్ రాసినావు, నువ్వే రాసినావు, శంకర్ రాసిన రూల్. నా ఆఫీస్లో ఒక్కొక్క మెట్టు ఎక్కించినోనికి ఒక్కొక్క మెట్టు వేసినోనికి నేను వాని చెప్పును మళ్ళీ వాపస్ ఇయ్యా, 2 మెట్లు ఒకటేసారి ఎక్కి రావాలి అని రూల్ నువ్వు పెట్టినావు. అప్పుడు నువ్వెన్ని మెట్లు ఎక్కాలి? నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కిపోతే నేను ఎట్లా చూస్తారు? వీళ్ళు చూస్తారు. నువ్వు రూల్ రాసినావు, నువ్వు రూల్ అని ఏం రాసినావు? శంకర్ తప్ప అని రాయాలే. ఇందులో శంకర్కు నేను ఈ ఆఫీస్కు ఎండీని కాబట్టి నాకు మినాయింపు ఉందని నువ్వు రూల్ బుక్లో రాయలే. ఇది అందరికి రూల్ అని రాసినావు. నీవు హైడ్రా చెరువుల ఇండ్లు మొత్తం FTL బఫర్ జోన్ ఉందని కూలగొట్టాలని రూల్ రాసినావు. బ్రదర్, రూల్ పాటించడం చాలా కష్టం. ఆ రూల్లో సెక్రటరియట్ ఉన్నది, కూలగొట్టేయాలి. పబ్లిక్ కట్టడాలకు సంబంధించి దానికి మినహాయింపు ఉన్నది. ఆ తర్వాత ఇచ్చిండ్రు, ఆ తర్వాత నేను వేసినాక ఇచ్చిండ్రు. బ్రదర్, ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా మారుస్తావు చెప్పు నువ్వు? బ్రదర్, నేను అందుకనే చెప్తున్నా నీకు, ఇరిగేషన్ మున్సిపాలిటీ కొంతమందితో కూర్చోబెట్టి, ఇది అసెంబ్లీలో చర్చ జరగలే కాబట్టి మధ్యలో ఎప్పుడు పడితే బ్రదర్ నువ్వు గూగుల్ మ్యాప్లో పెట్టుకున్నావు అబ్బా, నువ్వు రవీంద్ర భారత్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి, నువ్వు మర్చిపోయి లెఫ్ట్కి వెళ్ళిపోయినావు అని రాంగ్ రూట్లో వస్తావా? ఇప్పుడు ఈ రాంగ్ రూట్లో వచ్చి మారుస్తుండ్రు. ఎందుకంటే తిరుపతి రెడ్డి ఇల్లు కాపాడాలి, రంగనాథ్ ఇల్లు కాపాడాలి, వీళ్ళ ఇల్లు కాపాడుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మున్సిపాలిటీ మేము ఇక కూలగొట్టాం. మరి కూలగొట్టిన సంగతి ప్రభుత్వ కార్యాలయం నేను స్టిక్కర్ వేసినాక అన్న, మరి అది ముందెందుకు పెట్టలే? రాంగ్ సైడ్లో వస్తుంది ఇప్పుడు ఇల్లు. అది రాంగ్ సైడ్లో రావద్దంటే చర్చ నడిస్తే ఇవన్నీ ఉండకపోతుండే. చర్చ జరిగేది ఇరిగేషను, మున్సిపాల్, ఏది మన ఇంకో డిపార్ట్మెంట్, మున్సిపల్లో ఇరిగేషను, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఇవాళ మీరు అందరినీ కూర్చోబెట్టి బ్రదర్ పెద్ద ప్రాజెక్ట్ బ్రదర్, అంత ఈజీ కాదు. నేను చైర్మన్గా ఉన్నప్పుడు బ్లైండ్ వాళ్ళ కోసము ఒక సాఫ్ట్వేర్ తయారు చేసిన, ఫస్ట్ టైం ఇండియాలో మా కార్పొరేషన్, ఫస్ట్ నేనే అది బ్లైండ్ వాళ్ళకి. దాని మీద అంతే నేను పైసలు కొనేసి కంప్యూటర్ పెట్టయిపోయానులే. దానికి వర్క్ ఉంటుంది, వాళ్ళకు ఎట్లా కొడతారు, వాళ్ళు ఎట్లా ప్రతిదీ ఒక పెద్ద వర్క్ బ్రదర్. ఒక 1000 ఇండ్లు కూలగొట్టాలి, కొన్ని 1000 ఇండ్లు కూలగొట్టాలి, కొంత 1000 మంది ఇండస్ట్రియల్ అయితే నీకు ఆపరేషన్ ఎట్లా ఉండాలి? వాళ్ళు ఇల్లు కూలగొట్టి బయటకు వస్తావు, వదిలేసి వెళ్ళిపోతావు బ్రదర్. నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు చెప్పు బ్రదర్? ఆ దేశ పౌరుడు కాదా? నువ్వు ఇల్లు కూలగొట్టి రోడ్డు మీద వేసినావు, నువ్వు ఆయన తీసుకుపోయి కన్నా నువ్వు ఎడ దింపాలి? డబల్ బెడ్రూమ్ దింపినావా? మూసీనదిలో కొంతమందిని కూలగొట్టిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ దింపారు. ఇప్పుడు బ్రదరు నేను ఫస్ట్ కూలగొట్టిన సంగతి ఏమని అడుగుతున్నా నేను. ఇదంతా ఫస్ట్ కరోనా పీరియడ్ బ్యాచ్. వాళ్ళని రోడ్ల పైన వదిలేసి వెళ్ళిపోయిన, కూలగొట్టి వెళ్ళిపోయిన వీళ్ళు వెళ్ళిపోయిన సాయంత్రం వీళ్ళ బండ్లు వేసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏడ పని కూడా మీరు ఆలోచించారా? వాళ్ళు ఏడానంది తిన్నారో నువ్వు ఆలోచించినావా? వాళ్ళు సామాన్లు పట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నారు, పిల్లలతో ఎక్కడ పోయినా మీరు ఆలోచించారా? మీరు వాళ్ళకి నీకు సంబంధం లేదా? వాళ్ళకి రాష్ట్ర పౌరులు కాదా? నీ ఓటర్లు కాదా వాళ్ళు? వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు లేదా? నువ్వు ఎట్లా వదిలేసిపోయినావు వాళ్ళు? రంగనాథ్ గారు వాళ్ళని ఎక్కడ తీసుకుపోయి దిగబెట్టినావు నువ్వు? వాళ్ళను వదిలేసి రోడ్ల మీద వెళ్ళిపోయినావా? రోడ్ల మీద వదిలేసి చెప్పు బ్రదర్, ఇవి మీరు న్యాయం చెప్పండి. ఇది ఇక్కడికి నీకు ఎన్ని గుండెలు చెదిరినాయి చెప్పండి. ఇవాళ నేను మీరు ఇందులో ఒక రంగనాథ్ గారిని ఇక్కడ తీసుకొచ్చిన ఈవెంట్ కాదు, ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి కొట్లాడేటి. ఇక రంగనాథ్ గారి ముఖం చూస్తే నాకే బాధ అనిపించింది. ప్రామిస్ చెప్తున్నా, నేను ఎక్కడ ఎక్కిరింపు కాదు ఇది. ఎందుకంటే ఆయన వరంగల్లో కమిషనర్గా చేసిండు, నల్గొండలో చేసిండు, ఖమ్మంలో చేసిండు. ఆయనకు ఒక మార్పు ఉన్నది. ఇవాళ ముఖంలో ఒక ధైర్యం లేదు, ఒక ధైర్యం కోల్పోయాడు. అది చూసి నేను ఎంజాయ్ చేస్తే రాక్షసు ఉన్నాయి బ్రదర్. ఒక ఎంజాయ్ చేస్తే ఆయన ముఖంలో కూలిపోయిన ఇన్ని రోజులు అందరి బాధ ఆయన ముఖంలో చూసిన. నీ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నది బ్రదర్, నాకు తెలియదు. నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్. ఒక నిష్ఠ బ్రాహ్మణుడు, నిష్ఠ బ్రాహ్మణుడు అంటే మీకు ఇండ్లు ఉంటారు ఇండ్ల గుళ్ళల్లో అగ్రహారం ఉంటారు, అగ్రహార బ్రాహ్మణుడు. ఎందుకంటే వాళ్ళతో స్నేహం చేసిన తమిళనాడులో చాలా భయంకరంగా నిష్టంగా ఉంటారు. వాళ్ళ స్పూన్లు హోటల్ పోతే ఈ స్పూన్ ఎన్నెళ్ళ కలిపినామని కూడా అడుగుతారు.
అంత నిష్ఠ బ్రాహ్మణుడు బ్రదర్. పొద్దుగాల 5 గంటలకు లేచి పూజలతో మొదలుపెట్ట బ్రదర్. ఇక్కడికి ఆయన తిరుమలకు పోయాడు. పొద్దున 3 గంటలకు లేచాడు, సన్నిలో స్నానం చేసాడు. చలికాలం 2 రోజులు 3 రోజులు లైన్లో నిలబడ్డాడు దర్శనం కోసం. స్పెషల్ దర్శనం లేదు, 2-3 స్పెషల్ దర్శనం అంటే విఐపీలకు ఉంటాయి. నిలబడ్డాడు, దేవుడిని ఒకటే క్షణం ఇట్లా చూసుకున్నాడు. బయటికి పోయి ప్రసాదం తీసుకున్నాడు. తీసుకుపోయి ఆయనకు నోరాక అక్కడనే అందులో 2 జీడిపప్పులు కిస్మిస్లు ఏరుకొని తిన్నాడు. ఆ లడ్డు తీసుకుపోయి, నాకు లోపల ఇంటికి నిలబడుతున్నాయి చెప్తాను, ఆ లడ్డు తీసుకుపోయి అన్ని ప్యాకెట్లలో పెట్టిండు. అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణులు అందరి పంచాడు. ఇది అయిపోయి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ తర్వాత మీరు తిన్న లడ్డు ఏదైతే ఉందో అందులో గొడ్డు మాంసం ఉన్నది, కుక్క మాంసం ఉన్నది, పంది మాంసం ఉన్నది. అంటే ఆ బ్రాహ్మణుని పరిస్థితి ఏంటి నాకు తెలియదు. నేను నిష్ఠ బ్రాహ్మణుణ్ణి, నేను పూర్తి శాకాహారుణ్ణి, నేను రోజుకు 3 సార్లు పూజ చేసేటోని. నాకు ఈ వార్త తెలియకుంటే బాగుండు కదా, నేను తిన్న లడ్లో కొవ్వు ఉందని. ఉన్నట్టు నాకు ఎప్పుడు అనిపించలే కదా, నువ్వు చెప్పినాక నాకు అనిపిస్తుంది. అప్పుడెప్పుడు 3 ఏళ్ళ క్రితం నాకు తెలియదు బ్రదర్ అది హైడ్రా జాగాని, నాకు తెలియదు అది ఇరిగేషన్ జాగా, నాకు తెలియదు అది FTL అని. నేను రీసైన్ చేసుకున్నా, కొనుక్కున్నా, కట్టుకున్నా. ఇవాళ లడ్డు తిన్న పరిస్థితి ఏందో హైడ్రాల భూమి కొనుక్కున్న పరిస్థితి అదే ఉన్నది. నువ్వు నాకు చెప్పకుంటే ఇవాటికి నా పాపభీతి కలిగేది కాదు. ఇవాళ చెప్పినోడు నేరమా, తిన్నోంది నేరమా? చెప్పినోందే నేరం. ఎవరైతే రివీల్ చేసిండో నువ్వు తిన్న లడ్డులో కొవ్వున్న వాడు నేరస్తున్నా దృష్టిలో. ఈరోజు నాకు రిజిస్ట్రేషన్ చేస్తావు, నువ్వే నన్ను ఇల్లు కట్టుకోమంటావు, నాకు నువ్వు లోన్ ఇచ్చేటట్టు డాక్యుమెంట్స్ అని ఇస్తావు. ఈరోజు నీ ఇల్లు నా పనికి రాదని చెప్తావు. నువ్వు దొంగవని నాకు చెప్తావు. నేను దొంగనెట్లయితా? నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను అన్ని కట్టినా కదా, నేను దొంగనెట్లయితా? నేను పాపినెట్లయితా? తెలుగు కూడా తిన్నా కదా, నేను పాపినెట్లయితా? నేను ఇయాటికి ఆ లడ్డు తిన్న బ్రాహ్మణుల దృష్టి అట్లా తిరుమల అంటే భయపడ్డట్టు చేసిండ్రు. ఇవాళ జాగా కొనాలంటే, ఇల్లు కొనాలంటే, ఒక ఇల్లు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే భయపడ్డట్టుగా చేశారు. ఈరోజు తెలంగాణ ఇన్కమ్ తగ్గిపోయింది, తెలంగాణ ఇన్కమ్ వెనకకి వెళ్ళిపోయింది. ఎకనామికల్గా వీఆర్ బ్యాక్వర్డ్ ఈరోజు మనం.